హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీక్రెట్ ఆఫ్ మై లైఫ్. నేను ఈరోజు ఎగ్జిబిషన్లో ఏమేమి కొన్నానో చూపిస్తానని చెప్పాను కదా, సో ఆ వీడియోతోనే మీ ముందుకు వచ్చేసాను. అందరూ వీడియోస్ చాలా బాగా చూస్తున్నారు, బట్ రెండు ఇంపార్టెంట్ విషయాలు మాత్రం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్లే నా ఛానల్ గ్రో అవుతుంది. ఇప్పుడు ఇది నా ఛానల్ కాదు, నాతో పాటు మనందరి ఛానల్ అయ్యి ఎదగాలి అంటే కనుక ఇందులో మీ హెల్ప్ చాలా అవసరము. ఎవరైతే 52+ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరూ లైఫ్ లాంగ్ నాతో పాటు జర్నీ చేయాలని, ఇంకా యాడ్ అవ్వడానికి మీరు కూడా నాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఛానల్లోకి ముందుకు వెళ్ళిపోతాము ఇప్పుడు ఈ వీడియోలోకి. సో నేను ఫస్ట్ చూపించేది ఏంటి అంటే, ఫస్ట్ నేను కొనుక్కున్నది చూపిస్తున్నాను. ఫస్ట్ నేను తీసుకున్నది మంగళగిరి పట్టు అనమాట. ఏ కలరో మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా వీడియో చూసినప్పుడు? ఫస్ట్ గ్రీన్ తీయమంటే ఆయన డార్క్ గ్రీన్ తీశారు. మళ్ళీ నేను గ్రీన్ తీసుకున్నాను, గ్రీన్ ఎందుకు తీసుకున్నాను అనుకోవద్దు, ఇది కొంచెం వేరే గ్రీన్ కదా, సో ఆ గ్రీన్లోకి రాదులే, డార్క్ గ్రీన్లోకి అని చెప్పి తీసుకున్నాను. అండ్ చూడగానే ఇది చాలా షైనీగా, అంటే ఒక పట్టు శారీ లాగా మంచి మంచి ఫంక్షన్స్కి వేసుకెళ్ళినా కూడా చాలా యూనిక్గా ఉంటుంది. సో ఇలాంటివి వేసుకుంటే చాలా డిఫరెంట్ లుక్ వస్తుందండి. మీరు వేసుకునే వాళ్ళకైతే మీకు అర్థమవుతుంది, వేసుకునే వాళ్ళైతే ఒకసారి వేసుకొని చూడండి, తెలుస్తుంది నేనేం చెప్తున్నాను. అండ్ దీనికి మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బ్లాక్ కలర్ దుప్పట్టా అండ్ బ్లాక్ కలర్ ప్యాంట్ నేను తీసుకోలేదు, కానీ బ్లాక్ కలర్ వేసుకోవచ్చు దీని కిందకి. చాలా చాలా బాగా నచ్చింది నాకు ఇది. సో చాలా కలర్స్ చూసి ఇంకా ఇది ఫిల్టర్ చేసుకున్నాను అనమాట. ఇది నా పర్చేస్. ఇది 1200 పడింది. ఇంకొక 100 రూపీస్ ఇస్తే ప్యాంట్ ఇస్తా అన్నారు, క్లాత్ కాటన్ది. నాకు ఆ క్లాత్ అంత నచ్చలేదు, దాని బదులు మంచి మంచి ప్యాంట్స్ వస్తున్నాయి మనకి, అవి తీసుకోవచ్చులే అని చెప్పేసి నేను ఓన్లీ టాప్ అండ్ దుపట్టా తీసుకున్నాను. సో ఇది నా ఫస్ట్ పర్చేస్ చేసింది. సో నేను లైన్గా ఫస్ట్ డ్రెస్ మెటీరియల్స్ ఏమేమి తీసుకున్నానో చూపించేస్తాను. సో నెక్స్ట్ వేరేవి చూపిస్తాను. మ్యాక్సిమం నేను తీసుకున్నవి డ్రెస్ మెటీరియల్స్ ఏనండి, అండ్ మిగతావి చిన్న చిన్న వస్తువులు అయితే నేనేం తీసుకోలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. గ్రీన్ అండ్ ఎల్లో ఫస్ట్ చూడగానే నచ్చింది నాకు. మళ్ళీ ఇది కూడా గ్రీనే, కానీ ఇది ఆ గ్రీన్ కాదు, నేను చెప్పిన గ్రీన్ అయితే కాదు, కాబట్టి డిఫరెంట్గా అనిపించి ఇది యాక్చువల్గా రామనీలం లాగా వస్తుంది, పీకాక్ గ్రీన్ లాగా. నాకు ఇది కూడా బాగా నచ్చింది. అండ్ మెయిన్గా ఈ కలర్ కాంబినేషన్ అనమాట. ఇది ఫుల్ ఇలా వస్తుంది, దీనికి ప్యాంట్ కూడా వస్తుంది, గ్రీన్ ప్యాంట్ వస్తుంది దీనికైతే కంపల్సరీ ఇదే యూజ్ చేసుకోవాలి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఎంత బాగుందో కదా, ఒక మంచి డిజైనర్ సారీ లాగా అనిపించింది నాకైతే. అండ్ దీనికి ఈ చున్నీ ఇచ్చారు. సో రెండింటి కాంబినేషన్ అదిరిపోయింది కదా, నాకైతే సూపర్గా నచ్చింది. సో ఇందులోనే పింక్ అండ్ ఎల్లో కూడా నాకు చాలా బాగా నచ్చింది, కానీ ఒకటే డిజైన్లో రెండెందుకు అని ఇది తీసుకున్నాను. ఇది కూడా 999 పడింది. ఇది ఇలా. నెక్స్ట్ వన్ నాకు తెలిసి మీ అందరికీ ఇది నచ్చి ఉంటుంది వీడియోలో చూసినప్పుడు. సో ఇది నా ఫ్రెండ్ వేరే కలర్ తీసుకుంది, సింధూరం రెడ్ లాంటిది, అండ్ నేను ఇది తీసుకున్నాను అనమాట. ఇది చాలా వర్త్ అనిపించింది, ఎందుకంటే మెయిన్ పార్టీ వేర్ డ్రెస్ లాగా ఉంది. ఇది చాలా బాగా ఎలిగెంట్గా ఉంది, రిచ్గా ఉంది, అసలు క్వాలిటీ అసలు చీప్గా లేదు. సో అందుకనే తీసుకున్నాము. అండ్ ఇది 1200 చెప్పారు, లాస్ట్లో 1000కి ఇచ్చారు. నేను లాంగ్ వీడియో నాంపల్లి చేసినప్పుడు చూపించాను, అది చూసి నెక్స్ట్ ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది ఇవేవే షాప్స్లో కొన్నానో, ఇంకా అక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయో మీకు అర్థమవుతుంది. సో ఇది ఇలా వస్తుందన్నమాట. ఇలా చాలా బాగుంది కదా, డార్క్ వైన్ కలర్. నాకు ఇది అదిరిపోయింది అనిపించింది. యాక్చువల్గా నా దగ్గర ఈ కలర్ ఉంది, బట్ అయినా కూడా ఈ డిజైన్ లేదని చెప్పి తీసుకున్నా. సో ఇలా వస్తుంది ఈ డ్రెస్ కూడా. అండ్ చున్నీ క్లాత్ కూడా చాలా బాగుంది. ప్యాంట్ దీనికి ఇలాంటి వాటికి కొంతమందికి ఏంటంటే లెగ్గిన్ వేసుకుంటారు, అలా వేసుకోవద్దండి. లెగ్గిన్స్ వేసుకుంటే కొన్ని డ్రెస్సెస్ అసలు అందం మొత్తం పోతాయి. దీనికి లైనింగ్ ఇచ్చారు కదా, ప్యాంట్ చక్కగా చుడీ ప్యాంట్ కూడా కాదు, స్ట్రైట్ కట్ ప్యాంట్స్ వస్తాయి కదా, అలా కుట్టించుకోండి. అప్పుడు సైడ్స్ కట్స్ వచ్చినా కూడా ప్యాంట్ కూడా చాలా ఫ్లేయర్గా వచ్చి చాలా బాగా కనిపిస్తాయి ఇలాంటి డ్రెస్సెస్కి. నేను మీకు ఈసారి నా దగ్గర ఇలాంటి డ్రెస్సెస్ చాలా ఉన్నాయి. నేను సీ బజార్ అనే ఒక యాప్లో తీసుకునేదాన్ని అనమాట, వెబ్సైట్లో. ఇప్పుడు అది యాప్ కూడా పెట్టారు. నేను ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి ఆ యాప్లోనే షాప్ చేసేదాన్ని. ఆల్మోస్ట్ అక్కడ ఇలాంటివే దొరికేవి, కాకపోతే కొంచెం కాస్ట్లీగా ఉండేవి. ఇప్పుడు అనిపించింది నాకు ఇవే అందులో దొరుకుతున్నాయని.
సో ఎవ్రీ ఇయర్ అక్కడ కొనడం మానేసి కావాలనుకుంటే ఇలా ఎగ్జిబిషన్కి వెళ్తే అక్కడే దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి నాకు ఇప్పుడు బాగానే ఒక ఆప్షన్ దొరికింది అనిపించింది అనమాట. ఈ డ్రెస్ చాలా బాగుంది కదా, అండ్ కలర్ చాలా బాగా అనిపిస్తుంది వీడియోలో కూడా. సో నెక్స్ట్ ఏం చూపించాను, ఇదండి. అసలు దీనికి ఒక పెద్ద స్టోరీనే ఉంది, చెప్తాను నేను మీకు ఈ డ్రెస్ గురించి. మేము ఆ బ్లాక్ ప్రింట్స్ అని ఒక షాప్కి వెళ్ళాను కదా, హ్యాండ్లూమ్ షాప్ అని చెప్పాను. అందులోకి వెళ్ళినప్పుడు నేను ఎల్లో డ్రెస్ చూసి వెళ్ళాను అనమాట హ్యాంగర్కి. వెళ్ళిన తర్వాత ఈ సడన్గా సైడ్ ఎక్కడో చూస్తే ఈ డ్రెస్ చాలా బాగా అనిపించింది. ఖాదీ డ్రెస్సెస్ అలాగా అనిపించింది అనమాట. చాలా మంచి క్వాలిటీ ఉంది, మంచి మెటీరియల్. ఇలాంటిది నాకు తెలిసి ఎవరికైనా బయట దొరికితే చెప్పండి, నాకైతే ఇప్పటివరకు ఎక్కడా దొరకలేదు ఇలాంటి డ్రెస్. ప్లెయిన్ది పింట్రెస్ట్లో ఉంటూ ఉంటాయి యాక్చువల్గా ఇలాంటి డ్రెస్సెస్ డిజైన్ చేసి సైడ్స్ థ్రెడ్స్ పెట్టి నేను అలాగే కుట్టిద్దాం అనుకుంటున్నాను ఈ డ్రెస్ని. సో అలాంటిది దొరికింది అని ఫస్ట్ చూసిన కలరే ఇది. అందుకే సెకండ్ చూసిన ఎల్లోకి నేను టెంప్ట్ అవ్వలేకపోయాను. యాజ్ యూజువల్గా నేను ఎల్లో గ్రీన్ అస్సలు ఆగలేను అనమాట టెంప్ట్ అవ్వకుండా. సో ఎందుకైనా మంచిదని ఎల్లో మీద అయితే ఈసారి టెంప్ట్ అవ్వకుండా పక్కన పెట్టేసి ఫస్ట్ చూసిన ఇదే తీసుకున్నాను. చాలా రిచ్గా ఉంది. ఇది కుట్టించుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. కుట్టేవాళ్ళ బట్టి తీసేసుకోవడం మన చేతుల్లో ఉందండి. కుట్టడం అది అందంగా తయారవడం అనేది టైలర్స్ చేతుల్లో ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళే మన దేవుళ్ళు. ఆ డ్రెస్ అందంగా ఉండాలి, లేదంటే చెడగొట్టేసేయాలి, అసలు వేసుకోవడానికి కూడా పనికి రాకూడదంటే ఏదైనా వాళ్ళే చేయగలరు. సో ఐ హోప్ నాకు అలాంటి మంచి టైలర్, నేను నమ్మిన టైలర్ నన్ను మోసం చేయరు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో దీనికి చున్నీ ఇది వచ్చిందనమాట. చాలా బాగుంది కదా. సో డ్రెస్ అంతా ప్లెయిన్ వచ్చి చున్నీ డిజైన్ వస్తే కూడా చాలా బాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో ఈ క్లాత్లో ఇలా వస్తేనే బాగుంటుంది. దీనికి ప్యాంట్ ఇది ఇచ్చారు. ఇది కూడా దీని స్టోరీ ఏంటి అంటే, ఇది చూడగానే మేడం అవంటే 1000, ఇది మాత్రం 3000 అనేసి అన్నాడు. ఇది 1000కి ఇస్తే తీసుకుంటానంటే అస్సలు రాదు, చచ్చినా రాదు అని చెప్పాడు. సరే అయితే అని చెప్పేసి వెళ్ళిపోతున్నాను. యాక్చువల్గా నేను వీడియో షూట్ చేస్తున్నాను అనమాట వెళ్ళిన చోటల్లా. చేస్తూ ఉంటే అతను అడిగాడు, మీరు బ్లాగరా అని అన్నాడు. బ్లాగరా అంటే నేను ఇప్పుడే స్టార్ట్ చేశానని చెప్తే మళ్ళీ ఏమంటాడో, లేదంటే అలాగని చెప్పేసి పెద్ద బ్లాగర్ ఏం కాదు నేను అంటే, సరే మీరు బ్లాగర్ కాబట్టి నేను 1000కే ఇచ్చేస్తాను అన్నాడు. నేను అసలు నమ్మలేదన్నమాట. అలా ఎలా ఇస్తాడు, నేను అసలు ఏదో సరదాగా అన్నాను 1000కి ఇస్తే తీసుకుంటాను అని అనుకున్నా. లేదు నిజంగానే 1000 ఇస్తాను, మీరు ఈ వీడియో చూసి ఎవరైనా వస్తే నేను వాళ్ళకి మాత్రం 1000 అని చెప్పను, వాళ్ళ దగ్గర 3000 తీసుకుంటాను అన్నాడు అనమాట. అలాగే అనేసి అనుకున్నాము. కాకపోతే ఇది నేను మీకు చెప్పేస్తున్నాను, మరి ఎంతమంది మళ్ళీ ఎగ్జిబిషన్కి వెళ్తారో ఆ షాప్కి వెళ్తారో నాకు తెలియదు కదా. వెళ్ళినా కూడా అందరూ తెలివిగానే బేరం ఆడతారులేండి. 3000 అంటే ఎవరు కొనేసుకోరు ఎగ్జిబిషన్స్ లాంటి ప్లేసెస్లో. సో లాస్ట్కి నాకు 1000 రూపీస్కి ఇచ్చాడు. ఇది ఈ డ్రెస్ స్టోరీ అనమాట. నాకు మాత్రం ఇంకా ఎల్లో డ్రెస్ మీద మనసు లాగేస్తోంది. ఇన్ కేస్ ఫెబ్లో మేము ఏమనుకుంటున్నామంటే ఫస్ట్ వీక్ అనుకున్నాను, బట్ నా ఫ్రెండ్ వేరే వాళ్ళు చెప్పారు లాస్ట్లో ఎగ్జిబిషన్ అయిపోయే టైంకి మొత్తం అన్ని షాప్స్ క్లోజ్ చేసేసే టైంకి ఇంకా తక్కువకి ఇచ్చేస్తారట ఈ మెటీరియల్ మొత్తం అన్ని క్లియర్ చేసేసుకోవడానికి వాళ్ళ స్టాక్. సో అది కరెక్ట్ అయితే కనుక మేము 10th దాటిన తర్వాత వెళ్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే 15th వరకు ఉంది కదా. సో 10th to 15th మధ్యలో వెళ్దాము. డిఫరెన్స్ ఉంటే ఓకే, లేదంటే ఈ ప్రైస్ కూడా బాగానే రీజనబుల్గా అనిపించాయి కదా, సో ఇలా తీసుకుంటాం. సో నెక్స్ట్ చాలా చాలా బాగుంటాయి ఇవి స్కర్ట్స్ అనమాట. యాక్చువల్గా ఇలా స్టెప్స్ వచ్చిన స్కర్ట్స్ ఇవి. ఎంతమందికి ఇలాంటివి ఇష్టము అంటే, ఇది నాకు కాదు మా పిల్లలకి కొన్నాను. కిడ్స్ కాదులేండి, టీనేజర్స్ వాళ్ళు. సో పిల్లలకి కొన్నాను. ఇలాగా బ్లాక్ కొన్నాను. ఇక్కడ కొంచెం డిజైన్ వస్తుంది, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో, ఇలా డిజైన్ వస్తుంది అనమాట. చాలా కాటన్ది, చాలా మెత్తగా ఉంది. కొంచెం వీళ్ళు ఇక్కడికి అక్కడికి వేసుకోవడానికి బాగుంటుంది కదా. వీళ్ళు క్రాప్ టాప్స్ ఎలాగో టైట్గా వేసుకుని కింద లూజ్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా వీడియోస్కి రారండి, లేదంటే వాళ్ళు చాలా బాగా స్టైల్ చేసుకుంటారు వాళ్ళ డ్రెస్సెస్. మా పెద్ద పాప అయితే ఇంకా బాగా చేసుకుంటుంది అనమాట. సో కానీ నేను మీకు చూపించలేను. సో ఇలా చూసేసేయండి అంతే, ఇంకా కొన్ని ఏం చేయలేం. ఇలాగా ఇది బ్లాక్ది. ఇది యాక్చువల్గా వైటా ఇదా అనుకున్నాను, బట్ వైట్ కంటే కూడా ఇందులో ఒక షైనీగా ఒక చిప్స్ లాంటివి పెట్టారనమాట. మీకు ఇందులో కనిపిస్తుందో తెలీదు. సో దానికోసం అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను, క్రీమ్ కలర్. అండ్ ప్యూర్ వైట్ కూడా ఒక్కొక్కసారి బాగోదు, ఇలాంటిది అయితే బాగుంటుంది. దీనిపైన వైట్ క్రాప్ టాప్ కానీ బ్లాక్ క్రాప్ టాప్ కానీ అద్దరిపోతుందండి అసలు అయితే వేసుకుంటే. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి, కాలేజ్ పిల్లలకి, వాళ్ళకి చాలా బాగుంటుంది.
ఇది ఈచ్ 250 రూపీస్ అనమాట. ఇవే నిజంగా ఎవరైనా కనుక H&Mలో అలా పర్చేస్ చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. 1500 2000కి తక్కువ పెట్టట్లేదు ఈ స్కర్ట్. అందులో ఉన్నది నేను ఎప్పటి నుంచో కార్ట్లో పెట్టుకొని కూర్చొని చిరాకు వచ్చి ఇంక ఇక్కడ కనపడింది కదా అని తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అసలు ఇది కూడా నా ఫేవరెటే. అన్నీ నచ్చాయి కాబట్టి కొనుక్కున్నాను. ప్రతిదానికి ఫేవరెట్ అని చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మళ్ళీ మీకు చూపిస్తుంటే నేనే మురిసిపోతున్నాను అనమాట ఎంత మంచిగా కొనుక్కున్నాను అని. సో మళ్ళీ ఇది ఇంకొకటి. అక్కడ నాకు తెలిసి గెస్ట్ చేస్తుంటారు, ఎందుకంటే ఆ వీడియోలో కవర్లోనే ఉంది ఈ డ్రెస్. నేను ఏం కొనుక్కుంటానో చెప్పనని చెప్పినా అక్కడ ఆల్మోస్ట్ తెలిసిపోయింది. సో ఏం కాదులేండి, తెలిసిపోతే ఏమైందిలే కానీ. సో ఇది నెక్స్ట్ ఈ డ్రెస్. దీనికి చున్నీ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇలా వస్తుంది చున్నీ అండ్ డ్రెస్ ఇలా వస్తుంది. క్లాత్ అయితే మెత్తగా ఉందండి. అసలు ఇలా చాలా చాలా బాగుంది మెత్తగా. ఇంత మంచి క్లాత్ దొరుకుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. అందుకే నేను ఎగ్జిబిషన్లో ఏమీ కొనుక్కోను, నాకు ఎగ్జిబిషన్స్ అంటే నచ్చవు అని చెప్పేసి ఒక ముద్ర వేసేసుకున్నాను. కానీ అక్కడ కూడా మంచి మంచి స్టాల్స్ పెడతారు, మంచి క్వాలిటీ ఉంటాయని ఇప్పుడే అర్థమైంది. సో మనం అన్నిటిని ఎంకరేజ్ చేయాలి, అందరికీ బిజినెస్ ఇవ్వాలి. కాబట్టి అన్నీ ఒకసారి ఒక రౌండ్ వేసి రావాలన్నమాట. సో ఇది చాలా బాగుంది కదా. దీనికి ప్యాంట్ ఏమో ఇదే కలర్ ఇచ్చారు. చూడాలి ఇది ఎలా కుట్టించుకోవాలని ఆలోచిస్తున్నాను నేను. ఫస్ట్ ఏది కుట్టించుకుంటానో తెలీదు. ఫస్ట్ ఏది కుట్టించుకోను, నాకు ఏది బాగుంటుందో చెప్పండి అని కూడా అనలేను, ఎందుకంటే నా ఫేసే రివీల్ చేయట్లేదు కాబట్టి. అట్లీస్ట్ మీకు ఏది నచ్చింది, ఫస్ట్ మీరైతే ఏది కుట్టించుకుంటారో అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను ఫస్ట్ కొన్నది డ్రెస్సెస్ కాకుండా అక్కడికి వెళ్ళగానే కొన్నదైతే నైటీ అనమాట. ఇది కఫ్తానీ నైటీ. నాకు పెద్దగా కఫ్తానీ నైటీస్ నచ్చవు, కానీ మా ఫ్రెండ్ ఫోర్స్ చేసింది యాక్చువల్గా, తీసుకో చాలా బాగుంటుంది, హాయిగా ఉంటుందని. నిజంగానే మెత్తగా ఉందన్నమాట. జివామే, క్లోవియా అలాంటి వాటిల్లో ఇది ఖచ్చితంగా ఒక 800-900కి తక్కువ ఉండవండి. అలాంటిది ఇక్కడ ఇది 250 రూపీస్కే వచ్చింది. ఏమీ తేడా లేదు. నేను ఆల్రెడీ జివామే యూజ్ చేస్తాను, అస్సలు క్వాలిటీ అయితే అస్సలు తేడా లేదు. సో కళ్ళు మూసుకొని అక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్లో నేను ఆ వీడియోలో చెప్పినట్టు బ్లాంకెట్స్, క్విల్స్, డ్రెస్సెస్, నైటీస్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, ట్రస్ట్ మీ. సో ఇది నైటీ, కఫ్తానీ నైటీ. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది నా నైటీస్లో నా ఫేవరెట్ నైటీ. ఎంత బాగుందంటే అసలు పర్ఫెక్ట్ ఫిట్, కుడితే కూడా ఇంత బాగా కుట్టాడేమో అన్నంత బాగుందన్నమాట ఈ నైటీ అయితే. చాలా చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. బట్ ఒకసారి వాష్ చేస్తే, ఇవన్నీ యాక్చువల్గా వాష్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ వీడియో అయిపోయాక వాష్ చేద్దామని మొన్నటి నుంచి ఇక్కడ ఇలాగే పెట్టాను. సో ఇదన్నమాట. ఇది టై అండ్ ఐ మోడల్ లాగా వస్తాయి కదా, అలాంటి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. బట్ అసలు ఫస్ట్ ఒకటి వాడి చూద్దామని చెప్పేసి ఉంచాను. సో నెక్స్ట్ వెళ్ళినప్పుడు కనుక కలర్స్ దొరికితే అందులో తీసుకుంటాను. ఇన్ కేస్ వెళ్తే కనుక నాంపల్లి రీలోడెడ్ అని ఇంకో వీడియో వస్తుంది చూడండి. వెళ్ళకపోతే ఇంకేం చేయలేం, బడ్జెట్ బట్టి దాని మీద డిపెండ్ అయింది కదండి. టైం ఏముంది, ఒక పూట కుదుర్చుకోవచ్చు, కానీ బడ్జెటే కదా, ఆల్రెడీ క్రాస్ అయిపోయింది నాది. సో ఇది నేను తీసుకున్న కంఫర్టర్ అనమాట. క్విల్స్ అని కూడా అంటారు వీటిని. చాలా చాలా బాగుంది క్వాలిటీ. అంటే డబుల్ సైడెడ్ ఇది. ఇదిగోండి ఇప్పుడు యాక్చువల్గా బ్యాక్ సైడ్ మా కబోర్డ్స్ కలర్ అవి చూస్తే నేను ఎందుకు థీమ్లా ఫాలో అవుతున్నానని చెప్పని మీకు అర్థమవుతుంది ఇప్పుడు. సో ఇలాంటి కలర్ కాంబినేషన్స్ ఉంటేనే నేను తీసుకుందామని డిసైడ్ అయిపోయాను. ఆల్రెడీ మేము యూజ్ చేసే కంఫర్టర్ స్లీప్ అని ఒక కంపెనీది, చూసే ఉంటారు ఈ మధ్య. యాక్చువల్గా అయితే వేక్ ఫిట్తో పాటు ఇది కూడా ఒక కాంపిటేటివ్ కంపెనీ లాగా వచ్చింది. దాంట్లోనే మేము మొత్తము మా మ్యాట్రస్ కానీ కంఫర్టర్స్ కూడా అక్కడే తీసుకున్నాం, పిల్లోస్ కూడా అక్కడే తీసుకున్నాం. కాకపోతే వాటిల్లో కలర్స్ ఏమీ లేవు, గ్రే కలర్తోనే ఉన్నాయన్నమాట. బట్ ఆప్షన్ లేక క్వాలిటీ చాలా బాగుంటుంది. అంటే అసలు ఇంకా కప్పుకుంటే పడుకుంటే లేవబుద్ధి కాదు అలా అంటారు కదా, అలాగే ఉంటాయన్నమాట. మ్యాట్రస్ కానీ కంఫర్టర్ కానీ రెండు కాంబినేషన్ అలా చాలా బాగుంటాయి. ఈసారి మీకు రివ్యూ ఇస్తానండి. సో అలా ఈ కంఫర్టర్ తీసుకున్నాను. ఇది డబుల్ కంఫర్టర్. 500కి ఎక్కడ వస్తుంది చెప్పండి? చూస్తూ ఉంటే క్లియర్గా బాంబే డైయింగ్ బెడ్ కంఫర్టర్లా లేదు. సో అందుకనే నేను ఇది తీసుకున్నాను. అండ్ చెప్పాను కదా, ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా కప్పుకోవడానికి కూడా ఉంటుందని చెప్పేసి. యాక్చువల్గా ఈసారి సింగిల్ తీసుకోవాలంటే మనసు రావట్లేదు, ఎందుకంటే సింగిల్ 400, డబుల్ ఏమో 500. ఎందుకు వేస్ట్ చేసుకోవడం? సింగిల్ కనుక 300 పెట్టుంటే తీసుకునేదాన్ని, సింగిల్సే తీసుకునేదాన్ని. అందరూ ఒకటే కప్పుకోరు కదా, ఇప్పుడు పిల్లలు విడిగా, పెద్దవాళ్ళు విడిగా అలాగే కప్పుకుంటారు. సో ఇవి నేను పర్చేస్ చేసినవి నాంపల్లి ఎగ్జిబిషన్లో. ఇంకా బేరం దగ్గరికి వచ్చేసరికి అయితే కనుక నాకు బార్గెనింగ్ సరిగా రాదు. వచ్చిన వాళ్ళు మేబీ చేసుకుంటానంటే కనుక మీ ఇష్టము. బట్ నాంపల్లి అయితే వర్త్ విజిట్ అండి, అసలు చాలా వర్త్ విజిట్ చేయడానికి అయితే.
మొత్తం నేను ఏదైతే ఊహించుకున్నానో దాని కంప్లీట్గా ఆపోజిట్గా ఉంది. బేసిక్గా ఎగ్జిబిషన్స్కి చిన్న చిన్న వాటికి ఇంటి దగ్గర ఉన్న వాటికి నేను కొన్ని కలర్ స్టిక్కర్ ప్యాకెట్స్ అలాంటివి బయట ఏమైనా దొరకని చిన్న ఐటమ్స్ ఏమైనా ఉంటాయేమో అని మా పిల్లలు చిన్నప్పుడు వాళ్ళని రైడ్స్ అవి ఎక్కించడానికి వెళ్ళేదాన్ని తప్ప పెద్దగా నేను ఏమైనా కొనుక్కోవడానికి అయితే వెళ్ళేదాన్ని కాదు. బట్ ఇప్పుడు అర్థమైంది, ఎవ్రీ ఇయర్ నేను వెయిట్ చేస్తాను, ఎవ్రీ ఇయర్ నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తామని డిసైడ్ అయిపోయాను. ఎవరైనా వేరే ఊర్ల నుంచి వచ్చేటట్టు అయితే కూడా హైదరాబాద్కి ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి ఈ టైంలో రండి, మీరు కూడా చూడొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది ఈరోజు నా వీడియో. మీరు నాంపల్లి ఎగ్జిబిషన్ చూసి ఇందులోకి రండి ప్లీజ్. ప్రతిదీ ఫుల్గా వాచ్ చేయండి, స్కిప్ కొట్టుకోవద్దు, ఎందుకంటే నేనేమి వేస్ట్గా ఏమీ చెప్పను. మొత్తం కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ చెప్తుంటాను కాబట్టి స్కిప్ కొట్టాల్సిన అవసరం లేదు. సో కంప్లీట్గా వాచ్ చేయండి వీడియో, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను, బాయ్. ఈరోజుకి ఇది.